అండి వెల్కమ్ టు అవర్ ఛానల్. సింపుల్ అండ్ టేస్టీగా బెండకాయ పులుసు తయారీ విధానం. ముందుగా పోపు కోసం ఆయిల్ హీట్ చేసుకొని ఆవాలు, జీలకర్ర, పచ్చిశనగపప్పు, ఎండుమిర్చి, కొంచెం పసుపు, కరివేపాకు, కొంచెం మెంతులు యాడ్ చేసుకోవాలి. మెంతులు యాడ్ చేయడం వల్ల పులుసు టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇప్పుడు చీలికలుగా కట్ చేసుకున్న ఉల్లిపాయ, పచ్చిమిర్చిని బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అయినాక బెండకాయ ముక్కలను కొంచెం పెద్దగా కట్ చేసుకొని వాటిని యాడ్ చేయాలి. ఇవి 5 మినిట్స్ పాటు మగ్గించుకోవాలి. ఇవి మగ్గినాక సరిపడా ఉప్పు, కారం, కొంచెం ధనియాల పౌడర్ యాడ్ చేసుకొని ఒకసారి కలుపుకోవాలి. మనం ముందుగా కొంచెం చింతపండుని నానబెట్టి ఉంచుకోవాలి. ఆ చింతపండు గుజ్జుని చిక్కగా చేసుకొని ఆ ముక్కల్లోనికి యాడ్ చేసుకోవాలి. సరిపడా వాటర్ని యాడ్ చేయాలి. వాటర్ యాడ్ చేసినాక 5 to 15 మినిట్స్ పాటు మరిగించుకోవాలి. ఆ పులుసుకి సరిపడా ఉప్పు, కారం యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్లోకి శనగపిండి తీసుకొని దానిని వాటర్ని మిక్స్ చేసి ఆ వాటర్ని పులుసులోనికి యాడ్ చేయాలి. ఇది యాడ్ చేయడం వల్ల బెండకాయ పులుసు టేస్ట్ అనేది బాగుంటుంది. ఇది దగ్గరికి వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. అంతే, ఎంతో టేస్టీ అయిన బెండకాయ పులుసు రెడీ. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. బాయ్ బాయ్.